ఈయన మనిషే, మరి ఇంకొక మనిషికి అలాంటిది సాధ్యం అవుతుందా అవదా? అవుతుంది. కానీ ఎంత లోతులోనికి వెళ్ళాలి? యెహోవా ఆయనతో 40 రోజులు గడిపారు అంటే, దేవుడు ఒక నిమిషం చిక్కుమని ఇలా కనబడి ఇలా వెళ్ళిపోయాడంటే, అబ్బా! ఎంత జీవితాంతం చెప్పుకుంటాం. ఒక్కసారి దేవుడు స్వరంతో మాట్లాడాడండి, కనబడ్డాడండి, ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, జీవితాంతం అదే మాట్లాడతాం మనం. అది 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 గొప్ప ధన్యత. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అది ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. బట్ 40 డేస్ ఆయనతో గడిపాడు, మోషేతో దేవుడే గడిపాడు అంటే, ఇద్దరు కలిసి సహవాసంలో ఉన్నారంటే మోషే ఎంతటి ధన్యత. మామూలు మనిషే. అందుకే హెబ్రీయుల పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో ఉంటది. వీరందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే, సాధారణమైన మనుషులే, కానీ విశ్వాస వీరులుగా వీరు పరిగణించబడ్డారు. ఎందుకంటే దేవునితో గడపాలనే తృష్ణ ఆశ వారిలో ఉంది. మోషేలో ఒక్క పాపము కూడా లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో గడపడానికి వెళ్తున్నాడో, ఉపవాసం ప్రారంభిస్తున్నాడో, ఒక్క పాపము కూడా లేదు. ఉంటే ఆయన రాడు. దేవాతి దేవుడు రాడు. యెహోవా దేవుడు మోషేతో సంధించడానికి, సహవాసం చేయడానికి రారు. ఏ పాపము లేకుండా నిష్కపటముగా, పరిశుద్ధముగా, యథార్థముగా ఉన్నారు మోషే. అందుకని దేవుడు వచ్చి ఇద్దరు కలిసి సహవాసం చేస్తున్నారు.